నమస్కారం S9 సిటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దివంగత నేత మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు విగ్రహ ఆవిష్కరణ. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ను కలిసిన 2025 డిఎస్సి ఉపాధ్యాయులు. తాడేపల్లిగూడెంలో దివంగత నేత దేవాదాయ ధర్మాదాయ శాఖ మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా SVR సర్కిల్ వద్ద దేవాదాయ శాఖ మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు విగ్రహ ఆవిష్కరణ చేశారు. పైడికొండల మాణిక్యాలరావు విగ్రహాన్ని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అభిమానులు, కూటమి కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ, ఈ రోజు కేంద్ర మంత్రిగా ఉన్నానంటే పైడికొండల మాణిక్యాలరావు ఆశీస్సుల వలనే అని అన్నారు. నీకు పార్టీలో మంచి అవకాశం వస్తుందని ఆనాడు ఆయన చెప్పడమే ఈ రోజు కేంద్ర మంత్రి పదవి వరించిందన్నారు. నాకు మంచి చిరకాల మిత్రుడైన ఆయన విగ్రహాన్ని తాడేపల్లిగూడెంలో ఆవిష్కరించడం నా అదృష్టం. కరోనాలో దేవుడి చిన్నచూపు చూడటం వల్ల మంచి మిత్రుణ్ణి, నాయకుణ్ణి కోల్పోయామంటూ మంత్రి భావోద్వేగానికి లోనయ్యారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్తామన్నారు. శ్రీమతి అయినపూడి శ్రీదేవి గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. శ్రీమతి భోగిరెడ్డి ఆదిలక్ష్మి గారిని సగర్వంగా వేదికకి విచ్చేశారు. దయచేసి మన ప్రియతమ నాయకులు ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత మా విన్నపం అయితే కాదు, విన్నవించుకోవట్లేదు. మన మంత్రి వర్యులకు సహకరించవలసిందిగా జన హృదయ నేతతో మనకున్నటువంటి అనుబంధాన్ని మనందరూ మాటల ద్వారా ఆవిష్కరించవలసిందిగా శ్రీ భూ ప్రత్యేకంగా రావడం జరిగింది. ఏదైతే మాణిక్యాలరావు గారు ఒక ఆశయాలు ఉన్నాయో, వారి కుటుంబంలో ఒక సభ్యుడిగా ఉన్నా, దెబ్బలాడుకున్న ఒక పూట, ఒక గంట, 2 గంటలు, నాకన్నా పెద్ద అయినా కానీ 7 సంవత్సరాలు ఎరా అని ఆత్మీయంగా పిలుకునేటువంటి వ్యక్తిని, నన్ను కూడా చనువుతో మందలించేటువంటి వ్యక్తి, మా వదిన గారితో కానీ, వారి పిల్లలతో కానీ, సింధుతో కానీ, లేకపోతే అల్లుడు నవీన్తో కానీ, వారి కుటుంబంలో అందరితో, మాణిక్యాలరావు గారి చెల్లెళ్ళతో కానీ, అలాగే నా భార్యని ఒక సోదరిగా, ఒక బిడ్డగా ఆదరించినటువంటి వ్యక్తి. నాకేమన్నా చెప్పాలంటే నా భార్య ద్వారా చెప్పించడం. నేనేనో పట్టాన మీ అందరికీ తెలుసు, లేకపోతే మా వదిన గారితో చెప్పించడం, వరముకి చెప్పండి. ఈ రకమైనటువంటి ఒక చక్కని స్నేహితుడిని నేను కోల్పోయాను కరోనా కారణం. ఆఖరికి మా బంధం ఏ విధంగా అంటే, కరోనాలో కూడా హాస్పిటల్లో కలిసి వెళ్ళి పక్క రూముల్లో జాయిన్ అయ్యి ఉన్నటువంటి ఒక విషయాన్ని నా జీవితంలో నేను మర్చిపోలేను. ముందు రోజు రాత్రి మా ఇద్దరికి ఒకే కాంటాక్ట్లో వచ్చింది, ఇద్దరు కలిపి తిరగడం అనుకోండి మా సమావేశాలకి. ముందు రోజు రాత్రి మాణిక్యాలరావు గారు జాయిన్ అవుతే మర్నాడు ఉదయమే నేనే జాయిన్ అయ్యా. ఇద్దరు ఎదురు బదురు రూములు విజయవాడలో. ఆయన ఐసీయూలోకి వెళ్ళే వరకు కూడా ఆయన రూము, నా రూము మధ్యలో ఒక కారిడార్ మాత్రమే అడ్డు, ఒక 7 అడుగులు కారిడార్. ఆయన గదిలో గుమ్మంలో ఆయన కూర్చుని, నా గదిలో గుమ్మంలో నేను కూర్చుని అనేక విషయాలు ప్రస్తావించుకుని అన్నీ కూడా ఆ రోజుల్లో కూడా మాట్లాడుకున్నాం. ఆఖరి నిమిషం వరకు వాస్తవంగా మాణిక్యాలరావు గారి కన్నా కూడా కానీ నాది చాలా సీరియస్ కేసు. మాణిక్యాలరావు గారు ఆ రకంగా సీరియస్ కేసు కాకుండా ఉండాల్సింది. ఒక రోజులో ఆయన డిశ్చార్జ్ అవుతారనగా కూడా మరి భగవంతుడు చిన్న చూపు చూడడం, ఆయన మనందరికీ కూడా దూరంగా వెళ్ళిపోవడం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అన్ని పార్టీల కార్యకర్తలు, ఆయన కూటమిలోనే ఎమ్మెల్యే 14లో శ్రీనివాస్ గారు చైర్మన్గా ఉన్నారు. వీళ్ళందరూ ఉన్నారు. వల్లభుల బాబుజీ గారు ఉన్నారు, అమరాజు గారు ఉన్నారు, వీళ్ళందరూ, మా తాతాజీ గారు, ఆ తర్వాత కాలంలో ఇక్కడ ఉన్నటువంటి సురేష్ రెడ్డి గారు, భోగిరెడ్డి శ్రీనివాసు మిత్రుడు, సోదరుడు, చనిపోయాడు, ఆదిలక్ష్మి గారి యొక్క ఆ బావగారు. ఈ విధంగా కలిసి పనిచేసినటువంటి అనుభూతిని సందర్భంగా స్మరించుకుంటూ, మరి ఏదైతే రాబోయేటువంటి రోజుల్లో ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లే విషయంలో మనం అంత ముందు ఉండాలి.
మరి ఎవరైతే వారి కుటుంబ సభ్యులు ఉన్నారో, ముఖ్యంగా సింధు, మనంతా కూడా వారికి అండగా ఉండాలి రాబోయేటువంటి రోజుల్లో అనేటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేసుకుంటూ, మరి నేను తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్ళాల్సి ఉన్నది కాబట్టి మీ అందరి అనుమతితో కూడా మరి నేను బయలుదేరుతానని. చేసిన తర్వాత ఎన్నో పెను మార్పుల్ని ఈ ప్రాంతంలో తీసుకొచ్చారు. అది కూడా మీకు తెలుసు. జాతీయ స్థాయి గుర్తింపు రావడానికి ఆ రోజు నీటి కోసం ఆయనతో పాటుగా పండి కష్టం ఏంటో మాకు తెలుసు. ఎంత పోరాటం చేసామో. మాతో పాటు శ్రీనివాస వర్మ గారు కూడా, మరి ఆయన వచ్చి సోమవీర్రాజు గారు, శ్రీనివాస వర్మ గారు, వెంకయ్యనాయుడు గారు, మరి అందరూ కూడా ఆ రోజు సహకారం చేశారు. మన గోకరాజు గంగరాజు గారు అందరూ కూడా సహకారం చేసి మన ఊరు నిట్టు తీసుకొచ్చిన దాంట్లో ప్రధాన పాత్రుడైనటువంటి మాణిక్యాలరావు గారు మా మిత్రులు. ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించాలంటే వాళ్ళ అమ్మాయి చాలామంది దగ్గర నాయకులు తిరగడం, ఇక్కడ కుదరదని చెప్పడం. మరి నేను ఎమ్మెల్యే అయిన వెంటనే ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయాలని నా దగ్గరికి వచ్చినప్పుడు, నేను చేస్తానమ్మా, ఆ బాధ్యత నాది, మీరు చెప్పండి ఎక్కడ పెట్టుకోవాలో అక్కడ పెట్టుకోమని చెప్పి ఈ సెంటర్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడం. దానికి మన మంత్రి శ్రీనివాస వర్మ గారితో మాట్లాడడం, కలెక్టర్ గారితో మాట్లాడడం, అందరితో కూడా మాట్లాడి, ఆయన కూడా నా మిత్రుడు, మరి ఆయన విగ్రహం ఏర్పాటులో నా కుటుంబ సమేతంగా వచ్చి నేను పాల్గొంటాను సోదరా, మీరు ఖచ్చితంగా ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయండి, ఇక్కడ ఉన్న పెద్దలు మాట్లాడవలసిందిగా కోరుకుంటూ, శ్రీనివాస వర్మ గారిని వచ్చి ఆయన మిత్రుల కోసం, తాడేపల్లిగూడెం కోసం 4 మాటలు చెప్పవలసిందిగా కోరుకుంటాను. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో డిఎస్సి 2025 ప్రభుత్వ నూతన ఉపాధ్యాయులు 29 మంది ఉపాధ్యాయులు మర్యాదపూర్వకంగా ఎమ్మెల్యేని కలిశారు. ఉపాధ్యాయులకు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ పాఠశాలలపై ప్రజల విశ్వాసం పెంచాలని ఉపాధ్యాయులను కోరారు. డిఎస్సి ఉద్యోగ నియామకాలు పొందిన నూతన ఉపాధ్యాయులను ఉద్దేశించి శనివారం తన కార్యాలయంలో మాట్లాడారు. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం డిఎస్సి నియామకాలు చేపట్టిందని, ఉపాధ్యాయులు అందరూ ప్రభుత్వ ఆశయాలు నెరవేర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓలు హనుమ, జ్యోతి, ఉప విద్యాశాఖ అధికారి కెఎస్ రామాంజనేయులు, క్లస్టర్ హెడ్ మాస్టర్లు బ్రహ్మం, కృష్ణారావు, నియోజకవర్గ స్థాయి మల్లికార్జున్, పుల్లా బాబీ, చాపల రమేష్ తదితరులు పాల్గొన్నారు. మీ అందరికీ మీరు కష్టపడ్డారు. ఓకే మీ అందరికీ మీరు కష్టపడ్డారు. ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 16,000 మందికి ఇవాళ ఉద్యోగాలు వచ్చినాయి అంటే చిన్న విషయం కాదు. ఇదే విధంగా ప్రభుత్వం తరఫున ఈ కూటమి ప్రభుత్వాన్ని కూడా మీరు ఆశీర్వదించాలి. ఎందుకంటే ఇవాళ నెక్స్ట్ కూడా మనం ఇంకా టీచర్లు కావాలనే విధంగా మనం నెక్స్ట్ జనరేషన్కి ఉండాలంటే పిల్లల్ని మనం ఎక్కువ అడాప్ట్ చేసుకుని విలేజ్లో మనం వేసిన ఏదో ఉద్యోగం చేస్తున్నాం జీతం అవుతుందని కాకుండా ఆ మంచి సందేశం ఇచ్చి ఆ పిల్లలు రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఎక్కువ మంది జాయిన్ అయ్యే విధంగా చూసుకుంటే నెక్స్ట్ మీలాంటి చదువుకున్న పిల్లలకి ఉద్యోగం ఇచ్చే అవకాశం ఉంటుంది. లేకపోతే ఉన్న స్కూల్స్ మూసేసే పరిస్థితి కనపడుతుంది చాలా చోట్ల. అప్పుడు మనకి వాంటింగ్ లేనప్పుడు మరి డిఎస్సి ఉండదో ఏముండదు. మళ్ళీ అప్పుడు అలాంటిది రేపు మళ్ళీ ప్రభుత్వం క్యాకెలు తీసుకుని ఏం చేస్తారు మనకి. కాబట్టి అవన్నీ కూడా మీరు బాధ్యతగా ఉండాలని, మీకు మంచి భవిష్యత్తు ఉండాలని, ఈ ప్రభుత్వం ఇచ్చిన సహకారాన్ని మీరు మర్చిపోవద్దని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ అందరికీ కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ఎందుకంటే ముందుగా మీరు కష్టపడి మీరు పరీక్ష పాస్ అయ్యారు. మీ టాలెంట్ మీద మీకు ఉద్యోగాలు వచ్చినాయి. దీంట్లో ఎలాంటి అతిశయం లేదు, ఎక్కడ రికమెండేషన్స్ లేవు. కాబట్టి మీ భగవంతుడు మంచి చేయాలి, మీ ద్వారా సమాజానికి మంచి జరగాలని కోరుకుంటున్నాను. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా తాడేపల్లిగూడెం పట్టణం పోలీస్ స్టేషన్ కూడలి వద్ద తాడేపల్లిగూడెం సిఐ బోనం ఆదిప్రసాద్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ముఖ్య అతిథిగా తాడేపల్లిగూడెం ఎంఆర్ఓ సునీల్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రెవెన్యూ సిబ్బంది మరియు పోలీసులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి పోలీసు అమరవీరులకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎంఆర్ఓ సునీల్ కుమార్ మాట్లాడుతూ శాంతి భద్రతలను రక్షించడంలో నేరస్తులను పట్టుకునే క్రమంలో ఎంతో మంది పోలీసులు
అసూలు బాసార్ అన్నారు. వారి త్యాగ ఫలాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలన్నారు. ఈ సందర్భంగా సిఐ ఆదిప్రసాద్ మాట్లాడుతూ పోలీసు అమరవీరుల వారోత్సవాలు పురస్కరించుకొని రోజుకు ఒక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, దీనిలో భాగంగా శుక్రవారం ఉదయం మాగంటి కళ్యాణ మండపం నందు మెగా రక్తదాన శిబిరాన్ని, సాయంత్రం పోలీసు అమరవీరులకు కొవ్వొత్తుల ర్యాలీతో ఘన నివాళులు అర్పించామన్నారు. రోజు మరి పోలీస్ శాఖ కానీ, రెవెన్యూ శాఖ కానీ, వివిధ శాఖలన్నీ కూడా కలిసి మరి అమరవీరులందరూ కూడా వాళ్ళని స్మరించుకోవడం జరుగుతుంది. మరి మన దేశంలో మరి పోలీస్ వ్యవస్థ చాలా కీలకమైంది. మరి లా అండ్ ఆర్డర్ విషయంలో ఎటువంటి సమస్యలు వచ్చినా కానీ, ఎన్ని రకాల ఇబ్బందులు వచ్చినా కానీ వాళ్ళ ఫ్యామిలీని కూడా లెక్క చేయకుండా 24 hours చూస్తారు. ఎటువంటి సమస్యలు వచ్చినా కానీ, మత ఘర్షణలు వచ్చినా కానీ, ఎటువంటి ఫ్లడ్స్లో కూడా చూస్తుంటారు. నేను మన ఫ్లడ్స్లో చూస్తే ఒక ఎస్ఐ గారే రోడ్లో ఉన్నటువంటి చెట్టును కూడా కటింగ్ చేయడం జరుగుద్ది. అంటే ఉద్యోగం ప్రొఫెషన్ ఉండదు. రెవెన్యూ కానీ, పోలీస్ శాఖ కానీ ఎటువంటి ఆ స్థితిలో కూడా అన్ని పనుల్లో కూడా నిమగ్నై ఉంటారు. కాబట్టి వాళ్ళందరూ కూడా అమరులైన అందరూ కూడా జోహార్లు అర్పిస్తూ పాల్గొన్న అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తారు. మరి పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా అక్టోబర్ 21 జరుపుకుంటామని తెలిసి మనందరికీ కూడా తెలుసు. మరి పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ శ్రీ అద్నా నయీం హష్మీ గారి ఆదేశాల ప్రకారం, అలాగే మన డిఎస్పీ తాడేపల్లిగూడెం విశ్వనాథ్ సార్ గారి ఆధ్వర్యంలో మరి ఈ పోలీస్ కమెమరేషన్ డేకి సంబంధించి చాలా కార్యక్రమాల్ని మనం ఈ వీక్ అంతా కూడా వారోత్సవాలుగా చేయడం జరిగింది. దానిలో భాగంగానే మన ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అదేవిధంగా మరి పిల్లలకి అలాగే పోలీసులకి కూడా సమాజంలో ఉండే వివిధ అంశాల మీద వ్యాసరచన పోటీలు, అలాగే డిబేట్ పోటీలు కూడా నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు కూడా మరి పట్టణ ప్రజల సహాయ సహకారాలతో మరి మెగా రక్తదాన శిబిరాన్ని కూడా ఈరోజు మనం మాగంటి కళ్యాణ మండపంలో జరుపుకోవడం జరిగింది. మరి మీ అందరికీ తెలుసు, అక్టోబర్ 21 ఎంతోమంది పోలీసులు మరి అమరులైన సందర్భంగా మనం జ్ఞాపకంగా చేసుకుంటూనే ఉన్నాం. అలాగే ఎవరైతే చనిపోయి ఉన్నారో, ఎవరైతే అమరవీరులై ఉన్నారో వాళ్ళ కుటుంబాలను కూడా పరామర్శించే బాధ్యత, అలాగే వాళ్ళ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండే బాధ్యత కూడా మరి పోలీస్ శాఖ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు మన తాడేపల్లిగూడెం తహసీల్దార్ గారు ఆధ్వర్యంలో మరి ఈరోజు క్యాండిల్ ర్యాలీ మనం కలిసిగా ఆయన ఎంతో సహకారం మనకు అందించారు. ఈ పోలీస్ అమరవీరుల సందర్భంగా ఆయనతో పాటుగా రెవెన్యూ సిబ్బంది, అలాగే పోలీస్ సిబ్బంది అమరులైనటువంటి పోలీసులకి నివాళులు అర్పించే ఉద్దేశంతో ఈరోజు క్యాండిల్ ర్యాలీని ఇక్కడికి జరపడం జరిగింది. దానికి గాను మరి ఎంతో సహాయ సహకారాలు అందించినటువంటి మన తహసీల్దార్ గారికి పోలీస్ శాఖ తరపు నుంచి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి పోలీస్ అంటే మరి ఎన్నో పైకి కనపడేంత విధిగా కాకుండా ఎంతో విధి నిర్వహణలో ఎలాంటి దొంగలకు కానీ, లేదంటే దోపిడీదారులకు కానీ, అలాగే ఎంతోమంది ఒత్తిడికి కానీ పనిచేస్తూ ఉంటారు. అదేవిధంగా రీసెంట్గా కూడా మీరు ఒక ఘటన జరిగింది మనకి తెలంగాణ జిల్లాలో. విధి నిర్వహణలో భాగంగా ఒక దొంగను పట్టుకెళ్తా ఉంటే ఒక కానిస్టేబుల్ కత్తిపోట్లు గురై చనిపోవడం జరిగింది. చనిపోయిన మరి కానిస్టేబుల్ ఎంతో ధైర్య సాహసాలతో అతను ఈ విధమైన ఉద్యోగం చేశాడు. అతనే కాదు, అలాగే చాలామంది పోలీసులు ఎంతో ధైర్య సాహసాలతో మరి ఆ ఉద్యోగాన్ని నిర్వర్తిస్తున్నారు. మరి ప్రజలంతా కూడా మరి పోలీసులకి ఎంతగానో సహకరించి వాళ్ళ విధి నిర్వహణలో ఇంకా ముందడుగు వేసే విధంగా కూడా సహకరించాలని, అదేవిధంగా మరి మరొకసారి పోలీస్ అమరులందరికీ కూడా మరి ఈ సంస్మరణ దినోత్సవం సందర్భంగా మరొకసారి నివాళులు అర్పించుకుంటూ భారతదేశం ఒక్కటిగా ఉండాలని, దేశంలో
సంస్థానాల ఐక్యతకు పాటుపడిన మహనీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ అని ఏపీ నిట్ డీన్ స్టూడెంట్స్ వెల్ఫేర్ అసోసియేట్ డీన్ డాక్టర్ శ్రీనివాసన్ తెలిపారు. నిట్ ప్రాంగణంలోని పరిపాలనా భవనం వద్ద డీన్ స్టూడెంట్స్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో రన్ ఫర్ యూనిటీ కార్యక్రమాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీనివాసన్ మాట్లాడుతూ బ్రిటిష్ పాలకుల విధానాలకు వ్యతిరేకంగా స్వాతంత్ర్య ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నాయకుల్లో పటేల్ ఒక్కరని కొనియాడారు. భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన తరువాత దేశంలోని సంస్థానాలన్నింటినీ ఒకే తాటిపైకి తీసుకొచ్చే బాధ్యతను తీసుకుని సమర్థవంతంగా నిర్వహించారని ప్రశంసించారు. దేశ సమగ్రత సమైక్యతకు ఎంతగానో పాటుపడి ఉక్కి మనిషిగా పటేల్ కీర్తించబడ్డారన్నారు. ఈ కార్యక్రమంలో సాస్ అసిస్టెంట్ సాయిరాం విద్యార్థులు పాల్గొన్నారు. Myself to preserve the unity, integrity and security of the nation, and also strive hard. తాడేపల్లిగూడెం బస్టాండ్ వద్ద వేంచేసి ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద నవరత్నాల టీం ఆధ్వర్యంలో 380వ వారం అన్న సమారాధన కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రతి వారం దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని చేపడుతున్న నవరత్నాల టీంను పలువురు ప్రశంసిస్తున్నారు. వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద ప్రతి శనివారం నిర్వహించే అన్న సమారాధన కార్యక్రమం 388వ వారం దిగ్విజయంగా నిర్వహించారు. అన్న సమారాధనకు దాతలుగా ఎర్రంశెట్టి వెంకటరత్నం, విజయదుర్గ దంపతులు వ్యవహరించారు. దేవుడి దయ వల్ల కంటి ఆపరేషన్ విజయవంతమైనందుకు అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించినట్లు వెంకటరత్నం తెలిపారు. దాతల సహకారంతో ప్రతి వారం అన్న సమారాధన కార్యక్రమం చేపట్టి పేదల ఆకలిని తీరుస్తున్న నవరత్నాల టీమును ఎర్రంశెట్టి వెంకటరత్నం కుటుంబ సభ్యులు అభినందించారు. ఈ కార్యక్రమంలో నవరత్నాల టీం సభ్యులు మరియు విజయదుర్గ, వైష్ణవి, ఏహతి పాల్గొన్నారు. మా నవరత్నాలకి నిర్వహించే అన్నదాన కార్యక్రమం ఈ వారం 380 వారానికి చేస్తుంది. ఇన్ని వారాలు దాతలు సహకారం కార్యక్రమం చేయగలిగాము. వేరే ఊరు వేరే రాష్ట్రాల కూడా ఈ వారం ఎర్రంశెట్టి వెంకటరత్నం గారు, విజయదుర్గ దంపతులు, వారి పిల్లలు వైష్ణవి, ఏహతి. వెంకటరత్నం గారికి కంటి ఆపరేషన్ సక్సెస్ఫుల్గా జరిగిందని వారు ఈ రోజు అన్నదానం సహకరించారు. అలాగే ఇంకొక దాత శిరీష గారు, వారి పిల్లల బాధ్యతలు శిరీష గారు కార్తీక మాసం కొంచెం ఏకాదశి సందర్భంగా ఈ రోజు అన్నదానం సహకరించారు. వారిని వారి కుటుంబాన్ని కూడా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరలా రేపు కలుసుకుందాం.